పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజల చిరకాల వాంఛ 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోవడంతో వశిష్ఠ వారధి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 22.17 కిలోమీటర్ల పొడవు ఉన్న బైపాస్ రోడ్డులో ఇప్పటికే 96% భూ సేకరణ పూర్తవగా కేవలం 750 మీటర్ల భూమికి సంబంధించి గత కొంతకాలంగా వివాదం కోర్టులో నడుస్తుందన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని మంత్రి చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నరసాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని అన్నారు. బడ్జెట్ లో ఎంఎస్ఎంఈ స్టార్టప్ల ప్రోత్సాహకానికి 40,000 కోట్లు, జీరామ్జీ పథకానికి 90,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. పదే విషయాన్ని లోతుగా తెలుసుకోవడం ద్వారా నేషనల్ హైవే అధికారులతో వర్చువల్ మీటింగ్స్ని తీసుకోవడం ద్వారా దీని మీద పూర్తిగా అవగాహన పెంచుకుని నిన్న జరిగినటువంటి వాయిదాలో ఏదైతే పిటిషనర్ దాఖలు చేసినటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని తోసిపుచ్చుతూ నేషనల్ హైవేకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఇందులో 2 విషయాలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా సమస్య పరిష్కారమైనటువంటి విషయాన్ని చెప్పడానికి వెళ్ళని సంతోషిస్తున్నాను. నరసాపురం ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ కోరిక ఏదైతే దాదాపు 22.17 అంటే 22 కిలోమీటర్లు బైపాస్. ఇందులో ఒక 14.5 కిలోమీటర్లు కోనసీమ జిల్లాలో ఉంటుంది, ఒక 7.5 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అయితే ఇందులో దాదాపు 96% ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయి 96% ల్యాండ్ 96.5, 97 వరకు ఎక్విజిషన్ పూర్తయింది. ఇది 22.17 కిలోమీటర్లు, కేవలం 0.75 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్కి సంబంధించి కోర్టులో కేసులు దాఖలు చేయడంతో దాదాపు 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. మన ప్రాంతంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డం. ఏ విధంగా అంటే మీ అందరికీ తెలుసు, ఇవాళ 216లో నరసాపురం బైపాస్ ఇది పూర్తవుతుంది. ఏదైతే 165 ఏదైతే ఉందో దిగమరి నుంచి ఆకివీడు వరకు వెళ్ళేటువంటి 165 కూడా త్వరలో పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇది ఏమైనా ఏదైతే 216 ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి 2 లైన్ రోడ్డు ఏదైతే కత్తిపూడి టు ఒంగోలు ఉన్నదో దీన్ని 4 లైన్ రోడ్డుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నేషనల్ హైవే అధికారులు అంగీకరించడం, 4 లైన్స్ కోసం డిపిఆర్ని సిద్ధం చేయాలని ఆదేశించడం, ఈ డిపిఆర్ చేయడానికి అవసరమైనటువంటి బడ్జెట్ను కూడా నేషనల్ హైవే నిధులు మంజూరు చేయడం.